ఓకే హై ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో అయితే పెడతాను చూడండి. సో ఇట్లాగా చాలా మంది ఛానల్స్కి అయితే నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే రాబోయే మే 12వ తారీఖు ఉంది కదా, మే 12వ తారీఖు నుంచి వీళ్ళు యాడ్ స్లాట్స్ని ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ని యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ యాడ్ స్లాట్స్ అంటే ఇప్పుడు మనకి 8 నిమిషాల కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియో మనం అప్లోడ్ చేస్తాం కదా, సో దానికి మిడ్ రోల్ యాడ్స్ వేసుకోవచ్చు. మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆప్షన్. అంటే మధ్యలో యాడ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట, మాన్యువల్గా పెట్టుకోవచ్చు. సో ఆ యాడ్స్ పెట్టిన చోట ఒకవేళ అల్గరిథం దగ్గర యాడ్ ఉందనుకోండి, అంటే యూట్యూబర్ దగ్గర యాడ్ ఉంటే ఆ యాడ్ని అక్కడ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ మాన్యువల్ ప్రాసెస్లో చేసేదానికంతా కూడా వేస్ట్, ఆటోమేటిక్ ప్రాసెస్ అంటే మాకు వదిలిపెట్టండి మేము చూసుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో మాకు వదిలిపెడితే బెనిఫిట్ ఏంటి అంటే, మాకు అంటే యూట్యూబ్ వాళ్ళకు వదిలిపెడితే, సో ఇలాగ వదిలిపెడితే మీకు బెనిఫిట్ ఏంటి అని అంటే, ఫస్ట్ మీ యాడ్స్ మీ రెవెన్యూ ఏదైతే ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఉందో సో దాని పొటెన్షియల్ పెంచుతామని చెప్పేసి అంటున్నారు. అంటే ఇదివరకు మీకు వచ్చే రెవెన్యూతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు మాకు యాడ్ స్లాట్స్ని మేము అసైన్ చేయడానికి మీరు ఆప్షన్ మాకు ఇచ్చారంటే మేము మీకు ఎక్కడ యాడ్ అయ్యాలో కరెక్ట్గా చూసేస్తాం. అండ్ అట్లాగే మీకు ఇదివరకు ఏంటంటే తక్కువ రకమైన యాడ్లు వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో కంటెంట్ని బట్టి మేము మీకు కొంచెం ఎక్స్ట్రా అంటే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే యాడ్స్ని డిస్ప్లే చేస్తాం, కాస్ట్లీ యాడ్స్ని. సో దీనివల్ల ఏంటంటే మీకు తక్కువ యాడ్స్ వచ్చినా డబ్బులు ఎక్కువ వచ్చేటట్టుగా మేము చూస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మేజర్గా ఈ అప్డేట్ని వీళ్ళు తీసుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు మాన్యువల్ స్లాట్స్ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి మీరు యాడ్స్ని వేసుకుంటా ఉన్నారు, అంటే మిడ్ రోల్ యాడ్స్ని పెట్టుకుంటా ఉన్నారు, చెల్లా చెదరంగా పెట్టేస్తున్నారు. ఒక్కొక్కరు 20-30 యాడ్లు పెడుతున్నారు వీడియోకి. సో దీనివల్ల ఏంటంటే మీ వ్యూవర్షిప్ కూడా డ్యామేజ్ అవుతుంది, అంటే మీకు వ్యూస్ కూడా ప్రాపర్గా రావు. చాలామంది డబ్బులు సంపాదించాలి అని ఒకటే వీడియోలో 20-30 యాడ్లు పెట్టేసుకుంటున్నారు. సో ఇలా పెట్టడం కరెక్ట్ కాదు, ఆ చూసేవాడు కూడా డిస్టర్బ్ అయిపోతున్నాడు. కాబట్టి మాకు ఇవ్వండి ఆప్షన్, యాడ్స్ పెట్టే ఆప్షన్ మాకు ఇవ్వండి. సో యూట్యూబ్ వాడికి మనం ఆప్షన్ ఇస్తే వాడు వీడియో ఎక్కడ యాడ్ పడితే డిస్టర్బ్ అవ్వరు అనే దాన్ని అబ్జర్వ్ చేసి ఆ ప్లేస్లో యాడ్ వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ల్యాప్టాప్ కొన్నాను అనుకోండి, ఈ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ వీడియో చేస్తాను. ఫస్ట్ నమస్కారం, ఇగో ఇట్లా నేను ల్యాప్టాప్ కొన్నాను, దీని అన్బాక్సింగ్ చూద్దాం అని చెప్పేసి అన్బాక్సింగ్ చేసి బాక్సులన్నీ పక్కన పెట్టి ఇక ల్యాప్టాప్ ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం అనే మూమెంట్లో ఒక యాడ్ వేస్తాడు. అంటే చూసే మూమెంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఒక యాడ్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్లాగే పర్ఫార్మెన్స్ ఇది అంతా టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చెప్పేటప్పుడు మధ్యలో ఒక యాడ్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇలాగే ఉంటుందని కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనం యాడ్స్ ఎలా వేస్తామంటే ఎక్కడ పడితే అక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే దగ్గరే టపా 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 యాడ్ వేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే చూసే ఆడియన్స్ డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కరెక్ట్ పాయింట్ వాళ్ళు వచ్చిన పాయింట్ చెప్పే లోపు ఒక యాడ్ వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని మర్చిపోయి దీన్ని చూడగానే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో దట్ వీడియోని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నారు ఆడియన్స్, ఓకేనా. సో అందుకని వీళ్ళు ఈ ఆప్షన్ తీసుకొస్తున్నారు, యాడ్ స్లాట్స్ని ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ని తీసుకొస్తున్నారు. సో దీన్ని ఎలా చేయాలి అని అంటే ఇక్కడ మీకు టాప్లో మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మేనేజ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు రెండు ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, మేనేజ్ మిడ్ రోల్ యాడ్ స్లాట్స్ ఎగ్జిస్టింగ్ వీడియోస్ అంటే మీ పాత వీడియోస్ కొత్త వీడియోస్ అన్నిటికీ కూడా ఆటోమేటిక్ ప్రాసెస్ పెట్టుకోండి అని చెప్తున్నారు. రెండు ఆప్షన్స్ ఉంటాయండి, ఒకటి ఏంటంటే టర్న్ ఆన్ ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ అని చెప్పేసి చూపిస్తుంది, ఓకేనా. అంటే ఇక మీదట పెట్టే వీడియోస్కి కానీ పాత రోజుల్లో పెట్టిన వీడియోస్ కానీ అంటే పాత వీడియోస్కి కానీ అన్నిటికీ కలిపి ఆటోమేటిక్గా యాడ్ స్లాట్స్ని ఇది సెట్ చేసుకుంటుంది. ఒక్కసారి మనం టర్న్ ఆన్ అని కొట్టామనుకోండి, ఫస్ట్ ఆప్షన్ని ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ని కొట్టామనుకోండి, మనం పెట్టిన మిడ్ రోల్ యాడ్స్ పాతగా మనం పెట్టిన మిడ్ రోల్ యాడ్స్ అన్నిటిని కూడా తీసేసి వీళ్ళు నీట్గా అలైన్ చేసి పెడతారనమాట. దానివల్ల మనకి రెవెన్యూ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది పెరుగుద్ది, అంటే మనకి రెవెన్యూ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట, ఎక్కువ డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది చెల్లా చెదరం యాడ్స్ అన్నీ తీసేసి, ఓకేనా. సో అలా లేదు నేను ఇంకా మాన్యువల్గానే పెట్టుకుంటాను అని అంటే కింద మీకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది చూడండి, అడిషనల్ ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ కంటిన్యూ మాన్యువల్లీ అని చెప్పేసి ఉంటుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసి మీరు సెట్ చేసుకుంటే అయిపోతుంది. అయితే ఇక్కడ వీళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ సెట్టింగ్ మాత్రం రికమెండ్ చేస్తున్నారు, ఎందుకంటే ఆటోమేటిక్ స్లాట్స్ మాకు వదిలేసేయండి, ఎక్కడ యాడ్ పడాలి అనే సంగతి మాకు తెలుస్తుంది, మేము ఆటోమేటెడ్ సిస్టమ్స్ నుంచి ఆటోమేటిక్గా యాడ్స్ని ఇన్సర్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు, ఓకేనా. సో ఇది ఓవరాల్గా. సో దీనివల్ల మన ఛానల్కి ఏమన్నా అవుతుందా అంటే ఏమీ కాదండి, జస్ట్ మన రెవెన్యూని పెంచడం కోసం వీళ్ళు ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. నేనైతే మాత్రం ఆటోమేటిక్ స్లాట్స్ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మనం వీడియో హడావుడిగా అప్లోడ్ చేస్తాం, మాన్యువల్గా వేసేసుకుంటూ వెళ్తే ఎక్కడ కరెక్ట్ పొజిషన్ అనేది మనకు తెలియదు. వాళ్ళైతే అంటే కొంచెం జాగ్రత్తగా వీడియోని చెక్ చేసి
ఎక్కడ యాడ్ అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే యాడ్ వేస్తారు. సో దీనివల్ల ఏంటంటే అందరికీ పుష్కలంగా యాడ్స్ వస్తాయి. మనం ఏంటంటే పిచ్చిగా వేసామనుకోండి వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఓకేనా? సో దీనివల్ల అందరూ మంచిగా బాగుపడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఆప్షన్. జస్ట్ ఫస్ట్ ఆప్షన్ మీద నొక్కండి, ఏది టర్న్ ఆన్ ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ అని ఉంది కదా, దాని మీద నొక్కేసి సేవ్ అనే ఆప్షన్ కొట్టేసేయండి. బాటంలో మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంటే సేవ్ కొట్టేసేయండి, సరిపోద్ది. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా అప్డేట్. అయితే అప్డేట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పగలరు. సో నేను అండ్ అట్లాగే మన సబ్స్క్రైబర్స్ కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుంటాం. అండ్ అట్లాగే మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ బిఫోర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఏదైనా అవసరం ఉంటేనే కాల్ చేసి మాట్లాడండి, లేకపోతే అవసరం లేదు. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా అడగొచ్చు. అండ్ మేక్ షూర్ ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఏంటంటే నేను ఫాలోవర్స్ నుంచి వెళ్ళి చెక్ చేయడానికి ఉంటుంది మీ మెసేజ్. ఓకేనా? ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ టార్గెట్ మర్చిపోకండి. ఒక టార్గెట్ పెట్టుకుందాం. సో దట్ లైక్స్ వస్తే ఏంటంటే నెక్స్ట్ ఏ అప్డేట్స్ వచ్చినా నేను కొంచెం తొందరగా చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.